నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం నుంచి 22వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుతాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తను కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనన్నాడు. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. యాకోబు యొక్క పోరాటము గురించి ఇక్కడ రాసింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. 24వ వచనంలో యాకోబు ఎంతో పెద్ద కానుక పంపించాడు. దేవునికి ప్రార్థన చేశాడు. అయినా సరే లోపల ఉన్నటువంటి భయం పోలేదు. తనలో ఉన్న భయానికి కారణం తనలో ఉన్న అవిశ్వాసం. 33వ అధ్యాయంలో మనం చూస్తే 6-7 వచనాల్లో ఒక లైన్ పెట్టాడు. గుంపులుగా చేశాడు కదా. ఆ గుంపులు ఎలా చేశాడో తెలుస్తుంది 6-7 వచనాలు. దాసీలు వారి పిల్లలు, లేయా, తర్వాత లేయా ఆమె పిల్లలు, ఆ తర్వాత యోసేపు, రాహేలు. చూడండి, గుంపులుగా చేశాడు. యాకోబు ప్రేమలో పక్షపాతం కనబడతా ఉంది. వీళ్ళందరినీ దాటిచ్చేసాడు. యాకోబు ఒకడు మిగిలిపోయాడు. అంటే యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటి గుంపు మీదకి వచ్చి ఒక గుంపు మీదకి వచ్చి పెడితే మిగిలిన గుంపు తప్పించుకోవచ్చు. ముందున్న గుంపుని ఏశావు హతం చేస్తాడు కాబట్టి దాసీల్ని, పిల్లల్ని, తర్వాత లేయాను ఆమె పిల్లల్ని, రాహేల్ని, యోసేపుని, ఆ తర్వాత అందరికంటే వెనక ఉన్నాడు. కాబట్టి
తప్పించుకు పారిపోవచ్చు. అందరికంటే వెనక అతను ఉన్నాడు. ఇది అతనిలో ఉన్నటువంటి స్వార్థం అన్నమాట. ఇది ఏమాత్రం మంచిది కాదు. యాకోబు పట్ల దేవునికి ఉన్న ప్రేమ అపారమైనది. కాబట్టి యాకోబుని దర్శించి అతనికి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. మొదటిది, ఇక్కడ యాకోబుకు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరు? 24వ వచనంలో ఏమనుంది? ఒక నరుడు అని ఉంది. ఒక నరుడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు అని ఉంది. హోషేయ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. యాకోబు గురించి రాస్తున్నాడు ఇక్కడ. తల్లి గర్భంలోనేమో సహోదరుని మడిమను పట్టుకున్నాడు, దేవునితో పోరాడాడు, దూతతో పోరాడి జయం పొందాడు. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలాడు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడేమో నరుడు అని ఉంది. హోషేయ గారు ఏమంటున్నాడు? దేవునితో పోరాడాడు అంటాడు. దూతతో పోరాడి జయమొందాడు అంటున్నాడు. కాబట్టి ఈయన నరుడు, దేవుడు, దూత, మనుష్యుడని కూడా అర్థమవుతుంది కదా 25వ వచనంలో. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎవరికి పోలిక అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి పోలిక. ప్రభు అయిన యేసుక్రీస్తుకి పోలిక. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు ఆయన పేరు అడిగాడు 29వ వచనంలో. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను, నీ పేరు దయచేసి నాకు తెలుపు అని అడిగాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం ఒక సందర్భాన్ని చూస్తాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనం. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిదనెను. ఎందుకు నీవు నా పేరు అడుగుతున్నావు? అది చెప్పడానికి సాధ్యం కాదు, చెప్పన సఖ్యము అంటాడు. పేరు చెప్పలేదు,
అది చెప్పశక్యము కానిది అంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్టు ఆయన పేరులో ఒకటి పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనంలో, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అంటాడు. చెప్పశక్యము కాని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే. ఆ వరం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పశక్యము కాని, చెప్పనశక్యము కాని దేవుని వరము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన పేరు చెప్పనశక్యం. చెప్పడానికి ఒకటేంటి ఆయన పేర్లు బోళ్ళని ఉన్నాయి. అందులో ఒకటి ఆశ్చర్యకరుడు. నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఆయన జన్మం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన రాకడ, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైనవే. ఆశ్చర్యకరమైనవే. పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడిన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో మానవుడిగా అవతరించి మనల్ని రక్షించి కాపాడుతున్నాడు. పాత నిబంధనలో అనేక సార్లు భక్తులను దర్శించి ఆదరించి బలపరిచినటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధన కాలంలో మానవుడిగా అవతరించి మనల్ని రక్షించి కాపాడుతున్నాడు. అందుకే ఆ ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావములు సర్వయుగాల్లో మనం ఉన్న ఈ కాలంలో కూడా మనం ఆయన మహింపరిచి ఘనపరిచి స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. రెండవది, మొదటిది ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దూత అంటే ఎవరు అంటే పాత నిబంధనలో యెహోవా దూత, క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది, ఆయనతో యాకోబు పోరాడాడు. దేవుని పిల్లల యొక్క పోరాటం దైవ గ్రంథంలో కొన్ని విధాలుగా మనం చూడవచ్చు. ఇక్కడ యాకోబు దేవునితో పోరాడాడు. అంటే ఈ పోరాటము ప్రార్థనకు సూచనగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ ప్రార్థనలో విశేషంగా పోరాడారు. ప్రార్థనలో విశేషంగా పోరాడారు. కొలస్సీ పత్రికలో మనం చదువుకుంటాం కదా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ పౌలు గారు ఎపఫ్రా గురించి చెప్తా ఉన్నాడు. ఎపఫ్రా గురించి. ఎపఫ్రా కొలస్సీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులంట సంపూర్ణులు అవ్వాలి. వాళ్ళు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత కలవారై దేవుని చిత్తంలో నిలకడగా ఉండాలని, సంపూర్ణ ఆత్మ నిశ్చయతతో వాళ్ళ ఆత్మీయతను కొనసాగించుకోవాలని అతడు ఎపఫ్రా కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే వాళ్ళు తాను అనుకున్న విధంగా దేవుని చిత్తాన్ని గుర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత కలవారై ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థనలో దేవునితో
పోరాడుతున్నాడు. ఇప్పుడు చాలాసార్లు మనకు కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయి, కొన్ని విషమకర పరిస్థితులు ఉంటాయి, కొన్ని సమస్యలు మన ఆత్మీయతకు భక్తికి చాలా ఆటంకాలుగా ఉంటాయి. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా అణిచివేస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మనం పోరాడాలంటే దెబ్బలాడమని కాదు, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. చాలాసార్లు ఏమంటాం మనం, వేస్ట్ అండి, చాలా కాలం నుంచి చూస్తున్నానండి, వాళ్ళు మారరండి, కష్టం, వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళకి ఇంకా అర్థం కాదు, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం ఎక్కువ. మనం ఇచ్చే పనిష్మెంట్ కంటే కూడా ముందు దేవునితో పోరాడితే అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తాడు. ఎంతోమంది భక్తులు పోరాడారండి. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి, వాళ్ళకున్నటువంటి అనారోగ్యాలను బట్టి, వాళ్ళకున్నటువంటి కష్టాలను బట్టి దేవుని సన్నిధిలో పోరాడారు. మనుషులతో పోరాడడం మానేసి దేవునితో పోరాడితే, ప్రార్థనలో దేవునితో పోరాడితే దేవుడు తప్పక విజయాన్ని ఇస్తాడు. మనుషులతో పోరాడడం మానేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడండి. అసాధ్యమైనవి ఇంకా జరగవు, ఇంక ఇది జరగదు అనుకున్న వాటిని కూడా జరిగించగల దేవుడు మీ జీవితాలు ఎన్నో చేశాడు. మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసి ఉన్నాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మరి ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితాలు ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగవని మనం ముందే నిర్ణయం చేసుకుంటాం? పోరాడట్లేదు. మనం మనుషులతో పోరాడుతున్నాం కానీ దేవుని దగ్గర పోరాడట్లేదు. ప్రార్థనలో మనం పోరాడట్లేదు. ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడంట. సంఘ బిడ్డలు దేవుని చిత్తాన్ని గుర్చిన సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారే నిలకడగా ఉండాలని పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడండి. మా పిల్లలు మారరు అనుకుంటున్నావా? మారతారు. నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డల పక్షంగా నువ్వు ప్రార్థనలో పోరాడినప్పుడు. అసలు ఎక్కడ పోరాడతామండి ప్రార్థనలో? అసలు ప్రార్థనే చేయం. కొన్నిసార్లు పనులు ఒత్తిడండి, పనులు ఎక్కువైపోయినాయండి, ప్రార్థన చేయలేకపోయానండి. ఇవన్నీ మన సాకులు, ఇవన్నీ మన కుంటి సాకులు. ఏమంటే మీకు పనులు ఎక్కువైపోయినప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు మిగిలిన పనులు ఏమైనా వాయిదా వేస్తారా? అంతెందుకు, మీరు తినడం వాయిదా వేస్తారా? చెప్పండి. తినడం వాయిదా వేస్తారా? ఇవాళ పని అవ్వలేదు అందుకే తినలేదు అని ఎప్పుడైనా చెప్పారా మీరు? చెప్పండి. ఇవాళ పని అవ్వలేదండి అందుకే ఇవాళ భోజనం చేయలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చూపించండి. భోజనం చేయడానికి టైం లేదండి, వీలు కుదరలేదు అన్న వాళ్ళని ఒక్కళ్ళని చెప్పండి.
గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా, గొప్పోళ్ళుగా పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారే చాలామంది, వాళ్ళందరూ కూడా వీటి కోసం ఇప్పుడు ఆలోచించలేదు. ఆయన ఎవరో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఐన్స్టీన్ ఎవరో క్యారేజ్ తెచ్చుకున్నాడంట. ఈ ప్రయోగాల్లో పడిపోయి భోజనం చేయడం లేట్ అయిపోయింది. ఇతని క్యారియరు, ఇతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ క్యారియరు రెండు సేమ్ అంట. అసిస్టెంట్ ఏం చేశాడంటే తన క్యారియర్ అనుకుని ఈయనది తినేసాడు. ఈయన తినేసాడు తనదనుకున్నాడు. ఈయన వచ్చి ఈ క్యారియర్ ఓపెన్ చేసేటప్పటికి ఖాళీగా ఉంది అనుకున్నాడంట. ఓహో, నేను ఇంతకుముందు వచ్చి తినేసి వెళ్ళిపోయాను కావాలనుకుని మళ్ళీ ముగించేసి వెళ్ళిపోయాడంట. మూసేసి క్యారేజ్ మూత పెట్టేసి వెళ్ళిపోయాడంట. మరి వాళ్ళంత గొప్ప వాళ్ళు అవడానికి కారణం ఏంటండి? గొప్ప గొప్ప వాటిని కనుగొన్నారు, కారణం ఏంటి? వీటి గురించి ఆలోచించలేదు, ఇప్పుడు భౌతికమైన వాటి కోసం. చూడండి, ఆలోచించేయండి. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. మరి మనం భౌతికమైన వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం, వాటికి ఎక్కువ శ్రద్ధ ఇస్తాం, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎక్కువగా మనం వాటి కోసం వెంపర్లాడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాల మీద మనకు అంత శ్రద్ధ ఉండదు. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక విషయం. ఆత్మీయంగా మనం బ్రతికించేది, మనల్ని బ్రతికి ఉండేటట్లు చేసేది ప్రార్థన. అలాంటి ప్రార్థనలో మనం ఏం చేయాలంట? పోరాడాలంట. పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. అన్ని పోరాటాల కంటే కూడా ప్రార్థనలో పోరాటం అనేది చాలా గొప్పదండి. ప్రార్థనలో పోరాటం అనేది చాలా గొప్పది. అందుకే ఈ ఎపఫ్రా 3 చోట్ల సంఘాలని స్థాపించి దేవుని పరిచర్య చేసినవాడు. 3 చోట్ల 13వ వచనంలో ఉంటుంది. అతడు మీ కొరకు, లవదొకియ వారి కొరకు, హీరాపొలి వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని తన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. 3 చోట్ల ఉన్నటువంటి సంఘ విశ్వాసుల గురించి పోరాడుతున్నాడు, బహుగా ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మనం చాలాసార్లు వీళ్ళు మారరు, వీళ్ళకి నేర్చుకోరు, వీళ్ళు వేస్ట్ అంటాం కదా మనం. మరి అలా వదిలేద్దాం వాళ్ళని, ఇంకా వాళ్ళ కోసం మనం ఏం ప్రయత్నం చేయొద్దా? ఇంకా అలాగే వదిలేసి శిక్ష పెట్టి మనం అనుకున్నట్టుగా చేసేసి మానేద్దామా? ఇంకా వాళ్ళు మారొద్దా? మారరు అని నువ్వెందుకు చెప్తావు? చాలా కాలం నుంచి చూస్తున్నాను, వేస్ట్ అని ఎందుకు అనుకుంటున్నావు? మా ఆయన ఇంక మారడండి అంటారు కొంతమంది. మా పిల్లలు ఇంక మారరండి అంటారు. మా భార్య మారదండి అంటారు. మా తల్లిదండ్రులు మారరండి అంటారు. మారరని వాళ్ళని దూరంగా పెట్టేసి అలా వదిలేద్దామా? మరి వాళ్ళ కోసం మనం ఏం చేయొద్దా? భౌతికంగా పోరాడకండి, శరీర రీతిగా వాళ్ళతో పోరాటం పెట్టుకోకండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడండి, వాళ్ళ కోసం ప్రార్థనలో పోరాడండి. అప్పుడు మీ జీవితాలు సంతోషమయంగా ఉంటాయి. వాళ్ళలో మార్పు కావాలని నువ్వు కోరుకునేటప్పుడు వాళ్ళకి నువ్వు ఎన్ని బోధించినా నీ మాట వినరు. కానీ నువ్వు ఒకటి పని చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. ఇప్పుడు శిష్యుల గురించి తెలీదా? యేసుప్రభుకి తెలుసు. వాళ్ళ ముందే హెచ్చరించాడు కూడా. పేతురు, సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు. గోధుమలను ఎలాగైతే
వేరు చేసిన తర్వాత పొట్టును అలాగే నూకని వేరు చేయడానికి అలా జల్లెళ్ళు వేస్తారు. బియ్యం ఆడించిన తర్వాత ఏం చేస్తారండి? జల్లెడ వేస్తారు. ఇప్పుడు జల్లెళ్ళు వచ్చినాయి కాబట్టి ఎక్కడ రైస్ మిల్లులోనే దాన్ని సపరేట్ చేసేస్తున్నారు. నూకలుగా తీసేస్తారు. మంచి బియ్యాన్ని మంచి బియ్యంగా తీసేస్తారు. పూర్వకాలంలో అయితే ఆడించి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర జల్లించేవాళ్ళు. ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళకి నూకల జల్లెడు ఉండేది. ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళకి నూకల జల్లెడు ఉండేది. అప్పట్లో ఉన్న బియ్యమే ఒక్కొక్కళ్ళు ఆడించుకునేవారు. ఓ 10 మంది కలిపి లేకపోతే 5-6 కలిపి ఆ వాడకట్టు వాళ్ళందరూ కలిపి బియ్యం బస్తాలు ధాన్యం బండి మీద లోడ్ చేసుకుని మిల్లుకి తీసుకెళ్ళి ఒక రోజు ఉండి ఆడించేవారు. ఆడిచి వచ్చి ఎవరి బియ్యం వాళ్ళకి మూటలు కట్టి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ నూకలను వేరు చేసేవారు. నూకల జల్లెడి అని ఉండేది, ఇనప జల్లెడి ఒకటి ఉండేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఇప్పుడు అవసరం లేదండి దాని అసలు జల్లెడి అంటే తెలియనటువంటి స్థితికి పోయేటట్టు ఉన్నారు. కొంతకాలానికి ప్రజలకు జల్లెడి అంటే కూడా తెలియదు. చేట అలాగా మూలపడిపోయింది. చేట ఎవరి దగ్గర లేదు. ఎందుకు చేటలు ఈరోజు ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే చేటలకి డిమాండ్ ఎందుకు ఉందని చచ్చిపోయినప్పుడు పంచిపెడతారు కదా దినమప్పుడు, వాటి కోసం ఉపయోగకరంగా ఉందంతే. అందుకైనా గుర్తుంది అది, లేకపోతే అది కూడా గుర్తుండబోను. ఆలోచన చేయండి. జల్లించడానికి కోరుకున్నాడు. గోధుమలు జల్లించినట్టు జల్లించేసి మిమ్మల్ని అందరినీ కోరుకున్నాడు. అయితే పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నువ్వు మనసు తిరిగిన తర్వాత మిగిలిన వాళ్ళని బలపరచు అంటాడు. మరి వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి సాతాను కోరుకున్నాడు. వీళ్ళ సాతాను వశమైపోతారు, వీళ్ళ సాతాను చెప్పినట్టుగా చేసేస్తారు అని చెప్పి ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మానేశాడా? తండ్రిని వేడుకున్నాడంట. తండ్రి వాళ్ళని అపవాది బంధిస్తాడు, చెరలోకి లాక్కెళ్ళిపోతాడు. నీవే కనికరించి ఆ పేతురు అనేవాడిని వాడు మనసు మారేటట్టు చేయి అని. కాబట్టి ప్రార్థనలు మనం పోరాడాలండి. ప్రార్థనలు మనం పోరాడాలి. తిమోతితో చెప్తాడు పౌలు గారు, తిమోతి మొదటి పత్రిక పోరాటం గురించి చెప్తున్నాను. మనం ప్రార్థనలో పోరాడాలి. మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఇక్కడ యాకోబు పోరాడాడు అనే మాట గురించి చెప్తున్నాను. ప్రార్థనలో పోరాడాడు ఎఫ్రా. పౌలు గారు తిమోతితో అంటాడు, ఓ తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కాబట్టి విశ్వాస సంబంధమైనదై ఉండాలి ఆ పోరాటం ఏదైనా సరే. మనం పోరాడే పోరాటం ఏదైనా సరే విశ్వాస సంబంధమైనదై ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. మూడవది, యాకోబు దేవునితో పోరాడుతూ ఉండగా దేవుడే యాకోబుతో పోరాటంలో గెలవకుండా చూసి యాకోబును తొడగూటి మీద కొట్టాడంట. 25వ వచనం మన భాగంలో 32వ అధ్యాయం 25వ వచనం. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. కొట్టాడంట. యాకోబులో ఉన్న కఠినత్వం, యాకోబులో ఉన్నటువంటి మొండితనం వల్ల ఆయన కొట్టాడు. ఆ తర్వాత యాకోబు
దేవునికి లోబడినట్టు మనం చూస్తాం. యాకోబు తొడగూడు వసిలిపోయిందంట. ఇక్కడ మనం ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. ఏంటంటే దేవుడు శిక్షించక ముందే ఆయనకు లోబడడం మనకు మంచిది. ప్రభు ఎందుకు శిక్షిస్తాడు? మనం క్రమపరచడం కోసం, మనల్ని క్రమపరచడం కోసం మాత్రమే ఆయన మనల్ని శిక్షిస్తాడు. అవునా కదా? ఆయన మనల్ని క్రమపరచడం కోసం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చిపోకండి. ఆయన హెచ్చరికను మీరు మర్చిపోకండి. కాబట్టి ప్రభు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తాడు. ఆయనని గద్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు అంటున్నాడు. ఇంకా అంటాడు 8వ వచనం 7వ వచనం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం మనం. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి మనం ఎక్కువగా లోబడాలి కదా. మరి 10వ వచనం అంటాడు, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లుగా మనం శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యందు భయభక్తులు కలిగి ఉండాలని తమకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు శిక్షిస్తూ వచ్చేవారు. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు బిడ్డల్ని తప్పు చేసినప్పుడు కొడతారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ ముందు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక పిల్లల్ని కొడతారు, ఇష్టం వచ్చినట్టు. అంతే కదా, ఇష్టం వచ్చినట్టు. మా నాన్నగారు మా అమ్మగారిని తిట్టినప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళేవాడు కాదు. ఎందుకని? వంటగదిలో ఉన్నా కానీ కాస్త దూరంగా ఉండేవాడు మా అమ్మ దగ్గర. అప్పుడేం మాట్లాడేవాడు కాదు. ఒకవేళ ఏదన్నా కాస్త మాట్లాడి ఏదన్నా అడిగాను అనుకో, ఆ కోపం మా అమ్మ తగ్గిలేసేది, పట్టుకుని పిక్కపాసలు ఎట్టేసేది, బొగ్గలట్టు గిల్లేసేది, కొట్టేది. కొడతారు, కొట్టరా? మరి ఎందుకని కొడతారు, ఎందుకని తిట్టుతారు, ఎందుకని ప్రతిరోజు దండిస్తారు? సరైన విధానంలో ఉండాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అలా కొట్టి తిట్టి బాధకపోతే నేను సరిగా ఉండేవాడు కాదేమో. అంటే కాదు, ఉండేవాడు కాదు, సరిగా ఉండేవాడే కాదు. అది అసలు ఇలా క్రమపరచబడేవాడిని కాదు, ఇలా సరైన విధానంలో ఉండేవాడిని కాదు. ఆ రోజు వాళ్ళు పెట్టిన శిక్ష వల్ల నేను క్రమంలో ఉన్నాను. అలాగే మన తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని శిక్షిస్తాడు. ఎందుకంటే తన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని, మన మేలు కోసం ఆయన శిక్షిస్తున్నాడు. మన మేలు కోసం ఆయన శిక్షిస్తున్నాడు. మన మేలు కోసం మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని. దేవుని శిక్ష మనల్ని నడిపిస్తుంది, పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవుని శిక్ష మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తుంది. అందుకే నిన్న చదువుకున్న యెషయా గ్రంథంలో నీ శిక్షలు వాళ్ళ మీద పడినందువల్ల వాళ్ళు విశేషంగా దీన ప్రార్థనలు చేశారు అంటాడు. శిక్ష పడితేనే ప్రార్థన చేస్తారు, శిక్ష పడితేనే పరిశుద్ధతలో పాలు పొందుతాం, శిక్ష పడితేనే మనం క్రమపరచబడతాం.
119వ కీర్తన రాసిన భక్తుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిపోయితేనే, ఇప్పుడైతే నీ ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నాను. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది అంటాడు. అంటే శిక్ష వచ్చినందువల్ల వాక్యానుసారంగా నడుస్తున్నాం. కాబట్టి ప్రభు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు. కొట్టాడంట, తొడగూడి మీద కొట్టాడు. కొంతమంది కొట్టిన లొంగరు. ఆశ గురించి మనం ఒక చక్కటి పాఠం నేర్చుకోవచ్చు. ఆశ ఇశ్రాయేలీల దేశంలో యోధారాజు అయినటువంటి ఆశ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇశ్రాయేల్ రాజు బయషా యుద్ధానికి వచ్చాడట ఈ ఆశ మీదకి. మీరు తర్వాత దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14 నుంచి 16 అధ్యాయాల వరకు చదవండి, మీకు ఈ విషయాలన్నీ అందులో ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఈ ఆశ దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని తీసి సిరియా రాజుకి ఇచ్చి, ఓ సిరియా రాజా, ఇశ్రాయేల్ రాజు నా మీదకి దండెత్తి వచ్చాడు, నాకు సహాయం చేయి అని చెప్పి దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతని తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడు. అతడు రాజు అయిన తర్వాత మొదట్లో కూషీయుడైనటువంటి జెరహు అనేవాడు 10 లక్షల మందితో దండెత్తి వచ్చాడు, 10 లక్షల సైన్యంతో. అప్పుడు ఆశ ఏం చేశాడు తెలుసా? అతని దగ్గర ఉన్న సైన్యం లెక్క చూస్తే 5 లక్షలే. అయినా సరే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతమైన రీతిలో అతనికి జయం ఇచ్చాడు. అయితే కొంతకాలానికి ఇశ్రాయేల్ రాజు బయషా దండెత్తి వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకువెళ్ళి సిరియా రాజుకి ఇచ్చి, నీవు నాకు యుద్ధంలో సహాయం చేయన్నాడు. అయినా దేవుడు జయం ఇచ్చాడు ఇశ్రాయేల్ రాజు మీద. అయితే హనాని అనే ఒక సేవకుడిని, ఒక ప్రవక్తను పంపించి అతని అవివేకాన్ని గద్దిస్తాడు. కూషీలు లూబీలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకున్నావు కదా, ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు కదా, మరి ఏంటి ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు? సిరియా రాజును నువ్వు ఆశ్రయించావు, మతి తప్పి ప్రవర్తించావేంటి? ఇక మొదలుకొని నీకు అన్ని యుద్ధాలే అన్నాడు దీర్ఘదర్శి హనాని. కోపం వచ్చేసి ఆ దీర్ఘదర్శి హనానిని చెరసాల వేయించాడంట. ఇలా చెప్పాడని తీసుకెళ్ళి చెరసాల వేయించాడు. చాలామందిని బాధ పెట్టాడంట ఆ టైంలో ఆశ. పాదంలో జబ్బు పుట్టిందంట. పాదంలో జబ్బు పుట్టి బాధపడుతూ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడ్డాడు, కానీ దేవుని దగ్గరికి మాత్రం రాలే. దేవుని ప్రార్థించకుండా వైద్యుల్ని పట్టుకున్నాడు. అలాగే చచ్చిపోయాడు చివరికి. ఆలోచన చేయండి. యాకోబు అలా కాదు, కొట్టాడు యాకోబుని దేవుడు, తొడగూడు వసిలిపోయింది, లోబడిపోయాడు అంతే. దేవుడు కొట్టేదాకా ఎందుకంటే తెచ్చుకోవడం? ఆయన కొడితే మామూలుగా ఉండదు. ఆయన కొట్టాడు, 7 నెలల నుంచి గిలగిలాడిపోతున్నాను కదా, ఇంకెంతకాలం ఉండదో తెలియదు. ఆయన కోపం వస్తేనే ఇలా అయిపోయాం మనం, కొడితే ఇంకెలాగైపోతాం? కొన్ని దేశాలను కొట్టాడు, అందుకే చాలా దేశాలు ఖాళీ అయిపోయినాయి. ఇంకా నయ్యం మన మీద కోపపడుతున్నాడు. మనల్ని కొట్టుంటే మనం ఎప్పుడూ చచ్చిపోతాం. కఠినత్వం పోవడానికి, మనల్ని పరిశుద్ధతలో పాలు పొందించడానికి ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షకు మనం లోబడాలి. ఆయన శిక్షించక ముందే గుణపడడం మంచిదండి. ఆయన శిక్షించక ముందే గుణపడడం చాలా మంచిది.
మనలో ఉన్న కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని తీసేసుకుని దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఆశీర్వాదం పొందాం. దేవుడు శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపును విసగొద్దు. గద్దింపును విసిగిపోయాడు, గద్దించాడు హనాని వచ్చి, ఆశాని విసిగిపోయాడు అనమాట. ఏంటి నువ్వు నాకు చెప్పడం ఏంటి, నువ్వు ప్రవక్త అయితే అవుతావు, నువ్వు దీర్ఘదర్శి అయితే అవు కాక, తీసుకెళ్ళి లోపలాడి అని జైల్లో అన్నాడు ఆశ దీర్ఘదర్శి హనాని. చూడండి, చాలాసార్లు కఠినత్వం. దేవుడు కొట్టేంత వరకు కూడా మొండికి తిరుగుతూ ఉంటారు చాలామంది. దేవుడు కొట్టాలన్నమాట. ఒక ఆయన చక్కగా చెప్పాడు, 3 రకాల బళ్ళు ఉంటాయంట. 3 రకాల బళ్ళు. వాడు కిక్ స్టార్టర్, పుష్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్. పూర్వం చూడండి, చేతక్క బళ్ళు ఉండే. కొన్ని బళ్ళని కిక్ స్టార్టర్ అనమాట, కొట్టాలి, కొడితే స్టార్ట్ అవుతాయి. కిక్ కొడితేనే స్టార్ట్ అవుతాయి. కొన్ని పుష్ స్టార్టర్స్, కొన్ని బళ్ళు చూడండి స్టార్ట్ అవ్వక వాటిని తొయ్యాల్సి వస్తుంది, తోస్తారు. ఒక 10 మంది 5-6 కలిసి దాన్ని తోస్తారనమాట, తోసి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అన్నీ సెల్ఫ్ స్టార్టర్లే కదా, మన కాలుతో కొట్టాల్సిన పని లేదు, కిక్ కొట్టాల్సిన పని లేదు. అది బటన్ నొక్కితే చాలు స్టార్ట్ అయిపోద్ది. మరి ఎవరు నువ్వు? కొంతమందిని గెంటాలి, వెనకాల ఉండి ప్రార్థన చేయి, వాకింగ్ చదువుకో, మందిరానికి వెళ్ళు, దేవునికి మొరపెట్టు, ఆరాధన చేయి, గంటాలి కొంతమందిని. పుష్ స్టార్టర్ అనమాట. కొంతమంది కిక్ స్టార్టర్, కొడితేనే లొంగుతారు, కొట్టకపోతే లొంగరు. కొన్ని సెల్ఫ్ స్టార్టర్, ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళంతటా వాళ్ళే ప్రభువులో, భక్తిలో, విశ్వాసంలో, నీతిలో, పరిశుద్ధతలో కొనసాగుతూనే ఉంటారు. ఇంకెవరు కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఎవరు సపోర్ట్ చేయక్కర్లేదు. మరి ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ అంతటి నువ్వే తెలుసుకుని వాక్యానుసారంగా జీవించడానికి నిన్ను నువ్వు సరి చేసుకుంటే మంచిది. ప్రభు కొట్టకముందే, శిక్షించకముందే. కుమారులైన వాళ్ళు శిక్షలో పాలు పొందాలి. మీ అబ్బాయిని, మీ అమ్మాయిని కొట్టకుండా పెంచడం అనేది చాలా గొప్ప. అంటే వాళ్ళు అలాగా నీకు లోబడ్డారనమాట. కొట్టకుండా పెంచేటట్లు నీకు లోబడ్డారు, వాళ్ళు నీకు లోబడ్డారు. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఎంత సంతోషం కదా. కొట్టకుండా, తిట్టకుండా పెంచబడిన పిల్లలు ఉంటే, తల్లిదండ్రుల మాటకు విధేయులైనటువంటి పిల్లలంటే ఆ తల్లిదండ్రులకి ఎంత గర్వకారణమో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో వాళ్ళ వల్ల. అలాగే ప్రభుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటున్నామో లేదా మనం పరీక్షించుకోవాలి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.